సెలబ్రిటీస్ బయటికి రావడానికి భయపడే విధంగా ప్రజెంట్ ఫ్యాన్స్ మాత్రం ఘోరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. సో మరి నిధి అగర్వాల్ గారు రీసెంట్గా ఒక సాంగ్ రిలీజ్ చేయడానికి బయటికి వచ్చినప్పుడు తన మీద ఘోరాతి ఘోరంగా ప్రవర్తించారనమాట. అసలు ఏ సినిమాకి సంబంధించి ఎక్కడ ఇదంతా కూడా జరిగింది? సో ప్రభాస్ గారిది రాజా సాబ్ సినిమా అయితే రాబోతుంది అనమాట. దానిలో నుంచి ఇప్పటికే ఒక పాట మనం విన్నాం, రెబల్ సాబ్ అని. సో దాని తర్వాత సెకండ్ సింగిల్ కింద సహానా సహానా అనే ఒక సాంగ్ని అయితే లాంచ్ చేశారు. దాంట్లో ప్రభాస్ గారు, నిధి అగర్వాల్ గారు ఒక మంచి మెలడీ సాంగ్ లాగా క్రియేట్ చేశారనమాట. సో ఆ సాంగ్ ఆల్రెడీ ప్రోమో నుంచి అలరించడం మొదలుపెట్టింది. అందులో ప్రభాస్ గారు లుక్స్ కానీ అంతా చాలా స్టైలిష్గా యంగ్గా కనిపిస్తున్నారు అనమాట. సో మరి ఏం మ్యాజిక్ చేశారో తెలియదు. మారుతి గారు మాత్రం తమన్ గారు ఆయనకు సింక్ అయ్యేటట్టు మంచి మ్యూజిక్ని అయితే అందించారు. సో మరి ఈ సాంగ్ ఆల్రెడీ ఫ్యాన్స్ని అయితే ఫుల్గా ఉర్రూతలోకి ఇస్తుందని చెప్పొచ్చు. సో ట్రాల్ చేసేవాళ్ళు కొంతమంది చేస్తూ ఉంటారు, ఇంకా అది ప్రతి సినిమా కామన్ అయిపోతుంది. సో మరి ఇప్పుడు ఈ సాంగ్ లాంచ్ కోసం అని చెప్పి సెలబ్రిటీస్, అలాగే మన సినిమా డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, అలాగే హీరోయిన్ అందరూ కూడా లూలు మాల్కి వెళ్ళారనమాట. సో ఏంటంటే ఈ పబ్లిక్ ప్లేసెస్లో ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నప్పుడు యాక్టర్స్ కానీ సెలబ్రిటీస్ ఎవరైనా సరే వాళ్ళ సెక్యూరిటీ అనేది వాళ్ళు వెళ్ళి బయటకు వెళ్ళే దారి అంతా కూడా వాళ్ళు ప్రాపర్గా అరేంజ్ చేసుకున్నాకే వెళ్ళాలి. ఎందుకంటే పబ్లిక్ ప్లేస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా సెలబ్రిటీస్ మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరన్నా కూడా మీద పడిపోతారు ఫోటోల కోసమని, వాళ్ళ దగ్గర నుంచి చూడాలని చెప్పి. సో చాలా ఆత్రం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ పూరి జగన్నాథ్ గారు ఒకసారి చెప్పారు, ఈ ఫ్యాన్స్ అనేవాళ్ళు పబ్లిక్ అనే ముసుగులోకి వెళ్ళిపోయి సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత ఇబ్బంది పెడుతున్నారు ఏంటి ఫ్యాన్స్ని, అంటే హీరోలను కూడా చాలా ఇబ్బందిగా పెట్టి నలిపేస్తారు. ఇంకా హీరోయిన్ పరిస్థితి సరే అని చెప్పి ఆయన ఎప్పుడో హింట్ ఇస్తారనమాట. సో మరి పూరి జగన్నాథ్ గారు కూడా ఆ క్లారిటీ ఎందుకు ఇస్తారంటే, బాలయ్య గారు ఎప్పుడో కొడుతున్నారంటే దేనికంటే అది కొట్టట్లేదండి, ఆయన సెల్ఫ్ సెక్యూరిటీ, అది మీదకి వచ్చినప్పుడు ఆయన పుష్ చేసుకుంటారు బాడీ గార్డులతో పని లేకుండా అని చెప్పి. సో అందరూ అలా ఉండరు కదా. సో ఇక్కడ ఏంటంటే మరి రాజాసాబ్ సాంగ్ లాంచ్ కోసం హీరోయిన్ నిధి అగర్వాల్ గారు అయితే వచ్చారు. సో అంతా అయిపోయింది, సాంగ్ లాంచ్ చేసి రిటర్న్ వెళ్తున్నప్పుడు మాత్రం ఆమెను బయటికి వెళ్ళనీయకుండా ఇబ్బంది పెట్టి ఫ్యాన్స్ అందరూ మీద పడిపోయి ఆమెను నలిపేశారనమాట. సో ఇంకా ఆవిడ బట్టలు కూడా కొంచెం చినిగిపోయిన పరిస్థితి. సో ఎలాగోలా వాళ్ళ బౌన్సర్స్ చూసి ఆమెను కార్కి అయితే ఎక్కించారు. సో అదంతా కూడా వీడియోని తీసి చాలా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారనమాట. సో మరి అంత కష్టం ఎందుకు, వచ్చే దారి వెళ్ళే దారి ప్రాపర్గా చూసుకుని ఫ్యాన్స్ అందరికీ కనిపించి హాయిగా వాళ్ళ ఫోటోలు అడిగితే ఇచ్చి ఒక అరగంట టైం అయినా సరే ఇచ్చి వెళ్ళిపోవచ్చు కదా. మరి ఇంత ఇబ్బంది పడుతూ పబ్లిక్ ప్లేస్లోకి వచ్చి వెళ్ళాలా అని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారు. సో మరి ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. సో మరి ఇక్కడ హీరోయిన్ గారికి ఇంత ఇబ్బంది పడ్డారు ఆవిడ, ఎందుకంటే పాపం హీరోలు రాకపోయినా కూడా అంతకుముందు హరిహర వీరమల సినిమాకి, ఇప్పుడు రాజాసాబ్కి మొత్తం కూడా ప్రమోషన్స్ ఓన్గా ఆవిడ భుజం మీద వేసుకుని చేస్తున్నారు సినిమాని. సో మరి ఇక్కడ కూడా ఆవిడ సినిమా తనదనుకుని వచ్చి టైం ఇచ్చి చేస్తున్నారు. సో మరి అట్లాంటిది మరి ఇంత ఇబ్బంది పెట్టారంటే వేరే ఏ హీరోయిన్లకైనా ఇది గుణపాఠం అనమాట. పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళే ముందు వాళ్ళ సెక్యూరిటీని ప్రాపర్గా చూసుకుని వాళ్ళ వెళ్ళే దారిని, ఎగ్జిట్ దారిని కూడా మొత్తం చూసుకుని వెళ్తే బాగుంటుంది. సో మరి ఇలా జరిగినట్టు ఇంకెవరికి అనుకుంటాం కానీ ఎప్పటికప్పుడు కొత్తగా వారం ఒకటి పుడుతూనే ఉంటాయన్నమాట, ఇట్లా హీరోయిన్ల మీద ఏదో ఒకటి ఇట్లా జరుగుతుందని చెప్పి. సో మరి దీనికి నిధి అగర్వాల్ గారు మాత్రం ఫ్యాన్స్ నుంచి బలైపోయారని చెప్పాలి. సో ఆ వీడియో చూసి చాలామంది కొంతమంది సింపతిస్తుంటే కొంతమంది ట్రాల్స్ కూడా చేస్తున్నారు.